తండ్రి, ఆత్మతో సత్యముతో యథార్థముగా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. చేయబడిన ప్రార్థనలు మీరు ఆలకించినందుకే వందనాలు. అయినా సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయండి. ఈ వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ శరీర రక్తములో యోగ్యమైన రీతిలో పాలు పొందే కృప దయచేయండి. పరిచర్య కొరకాయ, పరిశుద్ధుల అవస్థతల కొరకాయ ధారాళముగా ఇవ్వడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. చెరు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకే వందనాలు. ప్రపంచ దేశాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కృప మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున తండ్రి, ప్రతి దైవజనుడిని నీ పునరుద్ధాన బలముతో నింపండి నాయన. ప్రతి సంఘములో మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ, నూతనముగా అనేకుల్ని మీరు ఆకర్షించి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ప్రభుజన ఆరాధనలో పాటల ద్వారా మనం ప్రారంభిస్తుండగా బ్రదర్స్ అయిన వారు, పెద్దలైన వారు వచ్చినట్లయితే మనమందరం కలిసి ప్రభుని యొక్క ఆరాధనలో పాల్గొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి బ్రదర్స్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి ప్రభువుని ఘనపరుద్దాం. సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో, పద్యములతో ప్రభువుని మనం ఘనపరచాలి అని మనందరికీ వచ్చిన పాట, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా అంటూ ఈ పాట కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వానికి మహవీరుడవు నీవేనయా, మహవీరుడవు నీవేనయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. థ్యాంక్ యూ. సముద్రము నీ ఆజ్ఞమే రహదారిగా మానగా దాటిరే నీ జనులు క్షేమముగా. సముద్రము నీ ఆజ్ఞమే రహదారిగా మానగా దాటిరే నీ జనులు క్షేమముగా.
మారిపోయనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం. నూతన క్రియలో చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియలో చేయుచున్నానని నీవు సెలవీయగా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా అరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే అరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వానానికి
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే రీతిగా దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. జిగట గల దొంగ ఊబి నుండి మనల్ని పైకి లేవనెత్తింది దేవుని వాక్యమే. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచముగా మనకి దేవుని వాక్యం ఎంతో ఉపయోగపడుతోంది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, మేలిమి బంగారు కన్నా మిన్నయైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. దేవుని వాక్యం ఎంతో విలువైనది. దేవుని మాటలు విని ఎంతోమంది వారి జీవితాల్లో మేలు పొందారు, బ్రతుకులు మార్చుకున్నారు. దేవుని వాక్యం బైబిల్ చదివితే శక్తి కలిగిన వాక్యం. సాత్వికముతో ఏం చేయాలంట? అంగీకరించండి. యాకోబు 1:21 ఇటు సైడ్ ఉంది చూడండి మీకు బోర్డులో. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యానికి ఎంత పవర్ ఉందంటే ఏం చెప్పండి? ఆత్మలను రక్షిస్తుంది వాక్యం. ఆత్మలను రక్షించేది దేవుని వాక్యం. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అనేటువంటి పాట మనం పాడుతూ ప్రభువుని కనపడతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే కదిలించెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే కదిలించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే కదిలించెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే కదిలించెను. ఈ వాక్యమే నన్ను
వెండి బంగారు కన్న మిన్నైనది, అత్తరాసుల కన్న కోరదగినది, అత్తరాసుల కన్న కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆగలలో నెమ్మది నిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆగలలో నెమ్మది నిచ్చెను. శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. వాక్యమే నన్ను బ్రతికించెను, ఆగలలోనే మదిలించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆగలలోనే మదిలించెను. థ్యాంక్ యూ బ్రదర్స్. సమయంలో సిస్టర్స్ ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం నాకు కావాలి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
చేతులు గట్టి పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరం అలాగే లేచి నిలబడదాము. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి సమయంలోనికి వచ్చి ఉన్నాము. మరి ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించవలని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నటువంటి మనము ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి వారము దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో నిలబడటానికి దేవుడు మనకింతగా సహాయపడినటువంటి దేవుడు. గతించిన దినములన్నీ గడియలు సంవత్సరములు రోజులు క్షణములతో సహా దేవుడు మనల్ని తన కృపతో నింపుతూ ఉన్నారు. ఏమిచ్చి ఆయన రుణమును తీర్చలేము. ఎంతగా స్తుతించినప్పటికీ ఆయనకు మనము రుణస్థులమే. ఆమేన్.
అవును ప్రభా, అందరం నోళ్ళు తెరుద్దాం. ప్రభా మీకు స్తోత్రములు, ప్రభా మీకు స్తుతులు 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 స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో కొనియాడబడుచున్న తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా మీకు వందనాలు. ఆమేననువాడా, నిరంతరము జీవించుచున్నవాడా, ఇశ్రాయేలు కాపరి మీకు స్తోత్రం 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 స్తోత్రం. సజీవుడా మీకు స్తోత్రం, శ్రీమంతుడా మీకు స్తోత్రం, సర్వకృపానిధి మీకు స్తోత్రం, సర్వాంతర్యామి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము మా స్తుతుల పైన ఆసీనుడమైనటువంటి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేపాటి వారము ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు ఎంతటి వారము ప్రభా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయా మీకు స్తోత్రములు. నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రము ఏ పాటిది అంటున్నాడు ప్రభా సౌలు. తండ్రి నిజముగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు, మీరు మమ్మల్ని నిలువబెట్టుటకు మేమే పాటి వారము నాయన. ఏయా తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోగ్యత లేని మమ్మల్ని నిలువబెట్టినటువంటి దేవా మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును మాకు ఇచ్చినారు. మీ సన్నిధిలో నిలబడగలిగే కృపని ఇచ్చినారు. మీ సన్నిధిలో ప్రభా కనబడగలిగే కృపని ఇచ్చినారు. ఆయుష్ని ఇచ్చినారు ప్రభా, నిలబడడానికి శక్తిని ఇచ్చినారు, కృపని ఇచ్చినారు ప్రభా మీకు స్తోత్రములు. అయా మీకు వందనాలు 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 వందనాలు. అవును ప్రభా, మీరు మా తోడుంటే చాలు, మీ కృప మాకు తోడుంటే చాలు ప్రభా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దీనుల ఎడ్ల కృప చూపేటటువంటి దేవుడవు. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు 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 వందనాలు. మనసారా మిమ్మల్ని ఆరాధించగలిగే కృపని లోకి రక మంద లకో రకో మషంధాల బాసి లోక్రకోంతో రోఖభాషంధాల బాసోతో రకుందారసి. తండ్రి మీకు స్తోత్రములు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకే మహిమ, తండ్రి మీకే ఘనత, మీకే ప్రభావము కలుగునుగా. తండ్రి మీకు వందనాలు 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 ప్రభా. అవును తండ్రి నీకు స్తోత్రములు. మీ సన్నిధిలో నిత్యము నిలబడగలిగే కృప దయచేయండి. మీ సన్నిధిలో నిత్య సంతోషము కలదు. నీ మందిరావరణంలో నివసించు వారు ధన్యులు అని మీరు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మీ మందిరములో నిలబడగలిగే కృప ఇచ్చినారు ప్రభా. మీ సన్నిధానములో నిలబడగలిగే కనబడగలిగే కృపనిచ్చినారు నాయన. అయా మీకు స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతో మంది గతించి పోయారు ప్రభా. సజీవులుగా ఉంచినారు, క్షేమముగా ఉంచినారు. ఆరాధించలేనటువంటి స్థలాలు, ప్రదేశాలు ఎన్నో ఉంటున్నాయి ప్రభా. తండ్రి మీకు స్తోత్రములు. మమ్మల్ని మీ సన్నిధిలో కనబడగలిగే కృపనిచ్చినారయ్యా. అయా నిలబెట్టినారు ప్రభా మీకు స్తోత్రములు. మా తలను పైకెత్తిన దేవా మీకు స్తోత్రములు. తండ్రి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీకు మాత్రమే మహిమ, మీకు మాత్రమే మహిమ, మీకు మాత్రమే మహిమ నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తానయ్యా నిన్ను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా,
నడిచొస్తా యేసయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కన్నా నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కన్నా నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడు నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా 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 నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా Riba rabo sutondo roka matato roko masi mata dondo ros. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియ సంఘమా, ఆయన తోడు లేకుండా మనం ఉండలేము, ఆయన లేకుండా మనం బ్రతకలేము. ఉదయ కాల సమయంలో ప్రభా నీ ఉండాలి ప్రభా, నీ తోడు నాకు కావాలి, నీ నీడ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు కావాలి ప్రభా. నీవు లేకుండా నేను బ్రతకలేను అని మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభు పాదాల చెంత మన హృదయార్పణను దేవునికి అర్పించుదాం. దేవుని సన్నిధిలో నిలబడగలిగే కృప మనకి ఇచ్చినారు. ప్రభు సన్నిధిలో ప్రభు కృపను కోరుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభా నాతో ఉంటే చాలు, నీ ఉంటే నాకు చాలు ప్రభా, నీ మాట చాలు, నీ కృప చాలు, నీ నీడ చాలు ప్రభా. నిత్యము నీ సన్నిధిలో ఉండగలిగే కృప నాకు దయచేయండి. ఇంకనూ ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. ఈ లోకంలో ఉన్నది ఏదైనా నేను చూస్తూ మిమ్మల్ని చూడలేకపోతున్నానేమో. అవును ప్రభా, ఇంకా ఏమైనా మనలో దాగి ఉన్నాయేమో. ప్రభువును చూడలేని పరిస్థితులు, ప్రభువు పైన ఆధారపడలేని పరిస్థితులు, లోకంనే చూస్తూ దేవుని మీద ఆధారపడలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో. ప్రభువుకు అప్పచెప్దాం. ప్రభా మీకు స్తోత్రములు. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం, ప్రభు కృప కొరకు వేడుకుందాం. ఆయనుంటే సమస్తము మనకున్నట్టే. సమస్తమునకు కారణభూతుడు ఆయన, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయనే. ఆయన యందే సమస్తము గుప్తములై ఉన్నవి. ఆయనుంటే చాలు మనకి. ప్రభా మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, పునరుద్ధాండ, సజీవుడా, శ్రీమంతుడా, మరి ఒకసారి మీ సన్నిధిలో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మమ్మల్ని మేము ప్రభా సరిదిద్దుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా లోకంలో ఏమైనా చూస్తూ
మీ వైపు చూడలేకపోతున్నాం మేము, దయతో క్షమించండి. మా జీవిత కాలం అంతా ప్రభా మీ వైపు చూడగలిగే కన్నులు దయచేయండి. మీ మీద ఆధారపడగలిగే కృప దయచేయండి. ఎందుకంటే మీరు లేకుండా మేము బ్రతకలేం ప్రభా. మా నీతికి ఆధారమగు దేవుడవు, మా జీవమును ప్రభా మీకు స్తోత్రములు నానాటికి పొడిగిస్తున్నటువంటి దేవుడవు. రికార్రభాషంతాల మాకు ఆయుష్నిస్తున్నటువంటి దేవుడు. మీరు లేకుండా మేము బ్రతకలేం ప్రభా. తండ్రి, మీ సన్నిధిలో నిత్యము విరిగి నలిగిన హృదయముతో, కృతజ్ఞత కలిగినటువంటి హృదయముతో జీవించగలిగే కృప దయచేయండి. మీ వైపు ఎదురు చూస్తూ తండ్రి మీ సన్నిధిలో కనబడగలిగే కృపను, నిలబడగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో మీ బిడ్డలు ఎందరైతే నాయనా మీ సన్నిధిలో మీ మీద ఆధారపడుతూ ఉంటున్నారు, వారిని మీరు దర్శించండి, వారిని మీరు చూడండి, మీ కృపను అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మరి ఒకసారి ప్రభా ఈ ఆరాధన క్రమం అంతా మీ నా మహిమార్థమే జరిగించండి. నిలబడబోతున్న మీద ఆశను మీ ఆత్మ చేత అభిషేకించి ప్రభా మీ పునరుద్ధాన బలము చేత, శక్తి చేత ప్రభా నింపి మీ నామానికే మహిమ గంట ప్రభావములు కలుగునట్లుగా వాడుకొనుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరం అలాగే కూర్చుందాము. ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచిన సిస్టర్స్ని బట్టి మీకు వందనాలు. వర్తమానంలోకి వెళ్ళే ముందుగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 21 వచనాల వరకు మనకి చదివి వినిపిస్తా సలోమి గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలోబడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలికి వెన్నులు త్రుంచి సాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో అనగా చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారినైనను తినకూడని సముఖపు రొట్టెలను తినను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లసించి నిర్దోషమై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భాగం మీరు తెలుసుకుని ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకూడదు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊత చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండో దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయన్ని ఎలాగూ సంహరించదమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయన్ను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరినట్లు అలాగు జరిగిన అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు,
ఈయనను నేను ఏర్పరచుకుంటుని. ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు. ఈయన మీద నా ఆత్మ ఉంచదను. ఈయన అరణ్యమున అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడు, కేకలు వేయుడు. వీధులలో ఈయన శబ్దము ఎవనికినే వినబడదు. జయమందుటికై న్యాయవిధిని ప్రజలకు తెలియజేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నది దేవుడి పరిశుద్ధ వాక్యమును దేవుడు తన దైవజనుని ద్వారా మనకు విరిచి సంపూర్తిగా మన ఆత్మీయ జీవితానికి వెలుగును ప్రకాశింపచేయును గాక. దేవుని నామం మీ అందరికి వందనాలు. వాక్యం చదివిన సలోమి గారికి వందనాలు. గ్రేస్ట్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్ బిషప్ ఎలిషాయి గారిని వాక్య పరిచర్య నిమిత్తమే మన హృదయాలు, మన జీవితాలు ఈ వాక్యం ద్వారా ఇంకా మారాలి, అనేకులు మన దేవుని సన్నిధికి నడిపించాలని కోరుతూ ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు ప్రభువుని ఆరాధించటానికి, ఘనపరచటానికి సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో చక్కగా సహోదరులు, సహోదరీలు అందరూ కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహింపజేసినందుకు నిజంగా దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైంది. చదవబడినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. దేవుని వాక్యము యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన బోధ, ఆయన మాటలు, ఆయన ఏ రీతిగా అనేకులకు, యూదులకు కానివ్వండి, శాస్త్రులు పరిసయ్యులకు కానివ్వండి, వారు తప్పుడు ఆలోచనలకు ప్రభు ఇచ్చిన సమాధానాలు చాలా శ్రేష్టమైనటువంటివి. అందుకే దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. అమెరికా ప్రెసిడెంట్స్లో హోరేష్ గ్రీలీ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, స్వాతంత్ర్యానికి పునాది బైబిల్ గ్రంథం మాత్రమే అనేటువంటిది. అంటే బైబిల్ చదివే అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, అనేక దేశాలు బైబిల్ చదివే వారి యొక్క కాన్స్టిట్యూషన్, వారి యొక్క రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. మన అంబేద్కర్ గారు ఇతర దేశాలు వెళ్ళి, లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకొని ఆయా కాన్స్టిట్యూషన్స్ ఆయన చదువుకొని దాన్ని బట్టి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా వ్రాయడానికి ఎంతో ఇవన్నీ సహాయం చేసినాయి. అమెరికా వాళ్ళ రాజ్యాంగంలో దాదాపుగా 30 to 40% ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు రాసుకున్నారు. అమెరికా దేశంలో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా మనం చూస్తాం వాళ్ళ విధానం. సో వాళ్ళు ముఖ్యంగా దేని మీద ఆధారపడ్డారంటే దేవుని వాక్యం, బైబిల్. దాన్ని చదివి దాంట్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని సమకూర్చడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగాలన్నీ ఎంతో సహాయం చేసినాయి. చరిత్ర అది, ఆయన కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో దేవుని వాక్యము ఎంత విలువైంది అనేటువంటిది. జార్జ్ వాషింగ్టన్ అనేటువంటి మరి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, బైబిల్ చదవకుండా, దేవుని సహాయం లేకుండా
ఈ ప్రపంచాన్ని పరిపాలించడం అసాధ్యం అన్నాడు. వితౌట్ బైబిల్ లేకుండా, దేవుని సహాయము లేకుండా ప్రపంచాన్ని పరిపాలించడం అసాధ్యం, ఇంపాసిబుల్. కాబట్టి మన దేశానికి, మన ప్రజలకు, మన ప్రాంతాలకు, నాయకులకు, అధికారులకు అందరికీ కావాల్సింది ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం కావాలి, దేవుని మాటలు కావాలి. కాబట్టి విలువైనటువంటి ఆ మాటలు మనం వినడం చాలా ప్రాముఖ్యం. మరి ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనము ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం 1వ వచనములో, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. 8వ వచనం చూడండి, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనెను. ఈ వచనాల్లో ఒక వాదం లేదంటే వివాదం, ఒక సమస్య ఏంటయ్యా అంటే, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, అయితే నీ శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? వెన్నులు త్రుంచి తింటా ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నారు. ఆ రోజు ఏంటంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే అది వారములో చివరి రోజు, దాన్నే శనివారం అంటాం. ఆదివారం వారంలో మొదటి రోజు, ఫస్ట్ డే ఆదివారం, చివరి రోజేమో శనివారం. సో ఈ విశ్రాంతి దినాన్ని సబ్బాతు అని, ఇప్పుడు మనము మరి ఆదివారం ప్రభు దినముగా మనం ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాం. ఆ దినాల్లో మరి పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలన్నిటిలో కూడా నిర్గమాకాండం 20వ అధ్యాయము, ఎక్సడస్ చాప్టర్ 20, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుడు మరి మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు మనం ఆలోచన చేస్తే 8వ వచనం నుంచి చదవండి. 20వ అధ్యాయం 8 నుంచి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఇది కండిషన్. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు అని నిరూపించుకోవడానికి ఒక గుర్తుగా దేవుడు వారికి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటా నియమం అంటే, మీరు 6 దినములు కష్టపడి పని చేయండి, కానీ 7వ దినమున ఏం చేయాలంట? విశ్రాంతి తీసుకోండి. మీ దేవునికి అది పరిశుద్ధ దినము. ఆయన్ని ఆరాధించండి, ఆయన మహింపరచండి, ప్రభువుని ఘనపరచండి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యేక దినముగా విశ్రాంతి దినాన్ని దేవుడే ఆనాటి ఇశ్రాయేలీయులకు నియమించాడు. 6 దినములు పనిచేయండి, కష్టపడండి,
కానీ 7వ దినమున ఏం చేయొద్దన్నాడు? మీరు ఏ పని చేయొద్దు. మీరు కానీ మీ దాసులు కానీ, ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ కుమారుడు, నీ కుమార్తె, అంతేకాదు నీ పశువులు కూడా ఏ పని చేయకూడదు. నీ ఇండ్లలో ఉన్న పరదేశి కూడా ఏ పని చేయకూడదు. ఎవ్వరు ఏ పని చేయకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆ దినమున దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆయన మాత్రమే సేవించాలి. ఆయన మాత్రమే గణపరచాలి. విశ్రాంతి దినాన కనీసం రొట్టెలు కూడా చేసుకోకూడదు. ముందుగానే సిద్ధపరచుకోవాలి. విశ్రాంతి దినానికి ముందే ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. రొట్టెలు కూడా చేసుకోకూడదు. విత్తనం విత్తకూడదు. భూమిని దున్నకూడదు. పంట కోయకూడదు. నూర్పుడి నూర్చకూడదు. తూర్పారు పట్టకూడదు. ఆ రోజున రొబ్బటం కానీ, జల్లెడ పట్టడం కానీ, పిండి పిసకడం కానీ, రొట్టెలు కాల్చుకోవటం కానీ, ఇదంతా కూడా పనిలో భాగం. ఇది ఏ పని చేయకూడదు. చాలా ప్రత్యేకమైనటువంటి దినముగా ప్రభు వారికి నియమించాడు. విశ్రాంతి దినమున ఈరోజు సబ్బాతు, అదే 7th డే అడ్వెంటిస్ట్ అని పిలుస్తూ ఉంటాం. వారు చెప్పేటువంటి బోధ, వారు పాటించే విధానము కొంత మిళితమై ఉంటా ఉంటుంది. ప్రభు వారికి ఇచ్చినటువంటి మాట అదే. మీరు 6 దినములు కష్టపడి పని చేయండి, కానీ 7వ దినమున ఏం చేయాలంట? మీరు విశ్రాంతి తీసుకొని, ఆ రోజు దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభువుని మహింపరచాలి, ప్రభువును స్తుతించేవారముగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ దినమున ఎవరైనా పని చేస్తే ఎలా ఉంటుందంట? ఖచ్చితంగా మరణ శిక్ష ఉంటుంది అనేటువంటిది. విశ్రాంతి దినమున ఎవ్వరూ కూడా పని చేయకూడదు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 12వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 31 verse 12. 31:12. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చు. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నొందును. అంటే విశ్రాంతి దినమున ఎవడైనా పని చేస్తే వాడికి వచ్చే శిక్ష ఏంటో తెలుసా? ఏ శిక్ష అంటే చెప్పండి? మరణ శిక్ష. అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా దాన్ని ప్రత్యేకపరిచాడు. మీరు 6 దినములు కష్టపడి పని చేయండి, కానీ 7వ దినం మాత్రం దేవునికి ఇవ్వండి. దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకంటే దేవునికి మనము ప్రత్యేకంగా ఆయన్ని ఆరాధించేవారుగా మనం ఉండాలి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల నుంచి కూడా అదే కోరుకున్నాడు. ఆ దినమున మీరు పరిశుద్ధంగా ఉండాలి. నాకు మీకు ఇది గుర్తుగా ఉంటుంది. మరి దాన్ని ఎవరైనా అపవిత్రపరిస్తే వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు. అది దేవునికి ప్రతిష్ఠితమైన దినము కాబట్టి ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడు కూడా తప్పక ఏమవుతాడంట? మరణ శిక్ష పొందుతాడు. కాబట్టి శిష్యులు, యేసు ప్రభు ఆయన శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. మధ్యలో వారికి ఏ చేలోబడి వెళ్తున్నారంట? ఏ చేనోది? పంట చేలోబడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరే. ఆ దినాల్లో మనకిలాగా హైవేలు, బైపాస్ రోడ్లు, ఇంకా
మంచి మంచి వాహనాలు లేవు. వాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలి అంటే నడిచి వెళ్ళాలి, లేదంటే గాడిద మీద ప్రయాణం చేయాలి. వాహనాలు లేవు. యేసు ప్రభు ఉన్న దినాల్లో ఆయన నడిచే సువార్త ప్రకటించాడు. అనేక గ్రామాలు, పట్టణాలు యేసు ప్రభు ఆయన నడిచి సువార్త ప్రకటించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ వారు నడిచి వెళుతూ ఉండగా శిష్యులకు ఏమైందంట? ఆకలైంది. చూడండి, ప్రభు వారితో ఉన్నాడు, శరీరధారిగా ప్రభు ఉన్నాడు. అంతేకాదు శిష్యులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వారు ఆకలితో ఉన్నారు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారంట? ఆకలితో ఉన్నారు కదా, ఆ పొలంలో ఉన్నటువంటి ఆ పంటలో ఉన్నటువంటి కొంత వెన్నులు త్రుంచి తింటా ఉన్నారు, కంకులు తింటా ఉన్నారు. సామాన్యంగా మనము కూడా ఏదైనా ఆ తోట వైపు, పొలం వైపు వెళితే మన చెయ్యి ఆటోమేటిక్గా ఏమైంది చెప్పండి? అటు వెళ్ళిపోయింది. ఆ దారిని వెళ్తా కూడా ఆ జామకాయలు, ఆకాయలు అది చూస్తే ఇక మనకి తెంచాలి, తినాలి, కొయ్యాలి అనిపించింది. తీసుకుంటారు కొంతమంది, సహజం. ఇక్కడ శిష్యులకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సరదాగా తింటం లేదు, కానీ వారికి ఏమైందంట? ఆకలైంది. ఆకలై తింటున్నారు. అది న్యాయమే. ధర్మశాస్త్ర ప్రకారము కూడా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయములో, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మాటల్లో ఏముందంటే, మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీరు వెళ్ళేటప్పుడు, ఒకవేళ నీ పొరుగువాని ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయొచ్చు అంట? కడుపు నిండా వాటిని తినొచ్చు, కానీ ఏం చేయకూడదు? ఒడిలో వేసుకొని వెళ్ళకూడదు. మన పరిస్థితి ఏంటి చెప్పండి? తింటాము, మళ్ళీ ప్యాకింగ్ కూడా చేస్తాం. ఒళ్ళో వేసుకోను, ఏమంటది చెప్పండి? అయ్యా గడ్డి కోసుకుంటానంటది. ఏమంటాడు? కోసుకోవమ్మా అంటాడు. ఏం చేస్తారు చెప్పండి? గడ్డితో పాటు లోపల సరుకు కూడా వేసుకొస్తారు మన బ్యాచ్. ఆ గడ్డితో పాటు దోసకాయలు, మొక్కజొన్న కండెలు, ఆ పొలంలో ఏముంటే అది అర్జోడు మధ్యలో ప్యాక్ చేసేస్తారు అంతే. ఆయన ఎంతో ప్రేమించి కోసుకోమ్మా, తీసుకెళ్ళమ్మా అంటే మనోళ్ళు అంతటితో ఆగరు. ఎంత నమ్మకంగా కోసుకుంటారంటే ఇంటికి వచ్చాక బయటపడతాయి అన్నీ కూడా. ఆ మూట ఇప్పితే అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ మొక్కజొన్న కండిలో ఆ సరుకంతా కూడా తీసుకొచ్చి ఉంటా ఉంటుంది. నమ్మకంగా ఉండలేము మనం. వాస్తవానికి దేవుడు వారికి ఇచ్చిన పద్ధతి ఏంటంటే, నీ పొరుగువాని ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయొచ్చంట? నీవు తిను, కానీ ఏం చేయకూడదంట? నువ్వు వాటిని తీసుకువెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే ఆకలైంది, తిన్నావు, దానికి దేవుడు కూడా ఒప్పుకుంటా ఉన్నాడు. వెన్నులు త్రుంచుకొని నువ్వు తినవచ్చు, కానీ కొడవలి పెట్టి వాటిని కోసుకొని నువ్వు వెళ్ళడానికి నీకు అధికారము లేదు. ఎందుకంటే యజమాని అర్హత లేకుండా, ఆయన పర్మిషన్ లేకోకుండా మనము ఆ రీతిగా చేయడం అది మంచిది కాదు. కాబట్టి శిష్యులు యేసు ప్రభు ఆ రోజు విశ్రాంతి దినం, ఆ రోజు వాస్తవానికి విశ్రాంతి దినాన ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. పొరపాటున ఎవరైనా ఏదైనా పని చేస్తే మరణ శిక్ష. ఒక సంగతి మీకు తెలియజేస్తాను. సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం. 15:32. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి.
వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వాణ్ణి తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. ఒక విశ్రాంతి దినమున జరిగిన సంగతి చూడండి. విశ్రాంతి దినమున ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. కానీ ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు ఏం చేశాడంట? విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకుంటా ఉన్నాడు. బహుశా ఆకలైందేమో, ఎవరికి కనబడుకోకుండా వెళ్ళి కట్టెలైనా తీసుకొచ్చుకుందాం అని అనుకున్నాడేమో, ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అన్న నిబంధనను ఆ వ్యక్తి ఏం చేశాడు? మీరాడు. పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడు, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. ఈ విషయం ఇశ్రాయేలీల్లో కొంతమంది చూశారు. చూసి వెంటనే ఎవరికి చెప్పారంట? మోషేకి అహరోనుకి చెప్పారు. అయ్యా, ఈరోజు విశ్రాంతి దినము, ఏ పని చేయకూడదు, మరి వాడు కట్టెలు వేరుకుంటా ఉన్నాడని చెప్తే మోషే అహరోన్లు కూడా వాళ్ళకి ఏం చేయాలో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తాడో చూద్దాం అని దేవుని కొరకు ఎదురు చూశారు. ఆయన దేవుని మాట కొరకు వాళ్ళు వెయిట్ చేశారు. ఇప్పుడు దేవుడిచ్చిన మాట ఏంటంటే 35వ వచనములో, యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపాలి. దేవుడే ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేను మీకు చెప్పాను పరిశుద్ధ దినమని, ఏ పని చేయకూడదని. అయితే వాడు నా మాట వినలేదు కాబట్టి వాడిని మీరేం చేయమన్నాడు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. వాడు చేసిన తప్పేంటి చెప్పండి? విశ్రాంతి దినాన ఏం ఏరుకుంటున్నాడు? పుల్లలు ఏరుకుంటున్నాడు, కట్టె పుల్లలు ఏరుకుంటా ఉన్నాడు. రొట్టెలు కాల్చుకోవడానికి, ఆహారం వండుకోవడానికి పుల్లలు ఏరుకుంటా. అంటే విశ్రాంతి దినము ఎంత ప్రతిష్ఠితమైందో, ఏ రీతిగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలో, దేవునికి మాత్రమే సమయం ఇవ్వాలో, ఎంత ప్రత్యేకమైందో ఆ విషయం మనకు అర్థమవుతాం. విశ్రాంతి దినమున మరి ఏ పని చేసినా వాడు ఖచ్చితంగా మరణశిక్ష, రాళ్లతో కొట్టి వాడిని చంపాలి. అంత కఠినమైంది, అంత కఠినమైంది. ఈరోజు ఈ విశ్రాంతి దినాన శిష్యులు ఏం చేస్తున్నారంట? వెన్నులు త్రుంచి తింటా ఉన్నారు. అక్కడున్న ఆ పరిసయ్యులు ఏమని అడుగుతా ఉన్నారంటే, బోధకుడా, హలో, నీ శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. అంటే యూదులు ఒక తప్పుడు ఆలోచనతో యేసు ప్రభువుకి మాట్లాడుతూ ఉన్నారు. నీ శిష్యులు ఏం చేస్తున్నారో నీకు అర్థమవుతుందా? ఈరోజు విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వెన్నులు త్రుంచి ఏం చేస్తూ ఉన్నారు? తింటా ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా, విశ్రాంతి దినమున విత్తనం విత్తకూడదు, పంట కోయకూడదు, వెన్నులు త్రుంచకూడదు, పిండి రుబ్బకూడదు, నిప్పు రాజబెట్టకూడదు, కనీసం పొయ్యి కూడా ముట్టించకూడదు. అదంతా పని. ఆ పని చేసిన వాడు మరణ శిక్ష పొందుతాడు. అంత నిష్ట కలిగింది విశ్రాంతి దినం. నిజంగా ఈరోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే వాళ్ళు అంత నిష్టగా ఉంటున్నారా అని అంటే ఉండరు. కానీ విశ్రాంతి దినాన్ని మాత్రం పాటిస్తున్నాం అని చెప్తారు. విశ్రాంతి దినాన్ని పాటించేవాడు ఇవన్నీ పాటించాలి. సబ్బాతు, శనివారం మాత్రమే అని చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. కనీసం ఆ రోజు రొట్టె కూడా చేయకూడదు, ఏ పని చేయకూడదు. అంతగా దేవునికి నిష్టగా ఉండాలి. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే యూదులు ఆ రోజు కనీసం షాప్స్, బిజినెస్లో ఏది మొత్తం క్లోజ్. ఆ రోజు
ఒక్క పని చేయరు, ఇంట్లో నుంచి బయటికి రారు, ఇంట్లోనే వాళ్ళు ప్రభువుని కుటుంబముగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అంత నిష్టగా చేస్తారు. ఇది యూదులకు దేవునికి నిబంధనగా దేవుడు వారికి ఇచ్చాడు. ఇది నాకును మీకును నిబంధనగా ఉండాలి అని దేవుడు వారికి ఇచ్చినటువంటి నిబంధన మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వారిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏ పని చేయకూడదు, నిజమే. కానీ ప్రభు ఏమన్నాడంట 3వ వచనంలో, ఆయన వారితో ఇట్టనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన వారిలో ఎవరున్నారంట? దావీదు ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన వారిలో యాజకులు ఉన్నారు. ఆ రోజున ఏ పని చేయకూడదు, కానీ ఆ రోజు వాళ్ళు రొట్టెలు తయారు చేశారు. దావీదు చేసిన దాన్ని మీరు చదవలేదా అని యేసు ప్రభువే తన శిష్యులు చేసిన దాన్ని ఏం చేశాడు? సమర్థించాడు. బాబు, విశ్రాంతి దినాన ఈ పని చేయడం తప్పేమీ కాదు. అసలు విశ్రాంతి దినాన్ని పెట్టిందే నేను. అక్కడ మీరు చదివితే మనిషి కుమారుడు 8వ వచనంలో, మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అంటే అధికారం అంతా కూడా ఆయనదే. విశ్రాంతి దినాన్ని ఏమి చేయాలి, చేయకూడదు, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడైన, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలడు. అధికారాలు, సింహాసనాలు, శాసనాలు మార్చగలడు ఆయన. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అని అంటే, మరి దావీదు చేసింది మీరు చదవలేదా? సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు ఏం చేశాడు? 1 శామ్యూయల్ చాప్టర్ 21 1 నుంచి చదవండి. 1 నుంచి సమూయేలు మొదటి గ్రంథం 21 నుంచి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనను చెప్పవద్దనిను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా. దావీదు ఎక్కడికి వచ్చాడంట? అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. ఆకలితో ఉన్నాడు. అరణ్యంలో సౌలు తరుముతా ఉన్నాడు, పరుగెడతా ఉన్నాడు. ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడికి దావీదు వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. భయపడ్డాడు. ముందు ఎందుకు వచ్చావు ఏంటి అనేటువంటిది చెప్పాడు. అయితే ఇప్పుడు దావీదుకి ఆకలి ఏమన్నాడంటే 3వ వచనంలో, నీ వద్ద ఏముంది? 5 రొట్టెలు కానీ మరి ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వు, ఆకలి అవుతుంది అని దావీదు చెప్పినప్పుడు యాజకుడు ఏమన్నాడంటే 4వ వచనంలో, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారు బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన ఎడల ఏమి? రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చెను. ఈ సందర్భాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని మందిరములో ప్రతిష్ఠించబడినటువంటి ఆ ప్రతిష్ఠితమైనటువంటి ఆ రొట్టెలు ఎవరు మాత్రం తినాలని చెప్పండి? యాజకుడు మాత్రమే తినాలి. కానీ
ఆ రోజు ఎవరు తిన్నారు చెప్పండి? దావీదు తిన్నాడు. యాజకుడు మాత్రమే తినాలి. ఇంకా ఎవరు తిన్నా ఏమవుతుంది? మరణ శిక్ష విధించాలి వారికి. మరి దావీదుకి మరణ శిక్ష వచ్చిందా అని అంటే రాలేదు. అది యాక్సెప్టబుల్గా అయిపోయింది. లేవియాకాండం 24వ అధ్యాయంలో, లేవియాకాండము 24వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చూడండి. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి వండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికిని ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఆ రొట్టెలు ఎవరు తినాలంట? అహరోను అతని సంతతి వారు, యాజకులు మాత్రమే తినాలి ఆ రొట్టెలు. కానీ ఈరోజు ఆ రొట్టెలు ఎవరు తిన్నారంట? దావీదు తిన్నాడు. యేసు ప్రభు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆనాటి యూదులు తప్పుడు ఆలోచనతో దేవుని యొక్క వాక్యం వారికి అర్థం కాక యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయం వారు అర్థం చేసుకొని వారిగా ఉన్న పరిస్థితుల్లో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభువే ఆ ప్రశ్నకు సమాధానముగా శిష్యులు చేసిన దానిని ఆయన సమర్థించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్రాంతి దినము ప్రాముఖ్యమా, లేదంటే ఒక వ్యక్తి ఆకలితో ఉండడం ప్రాముఖ్యమా? విశ్రాంతి దినాన్ని గురించి ప్రభు అక్కడ మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి, అక్కడ 11వ వచనములో మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి, మత్తయి సువార్త 12:11, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్టము అన్నాడు. వాళ్ళేమో విశ్రాంతి దినం అని ట్యాగ్ పెట్టి యేసు ప్రభుని ఎలాగైనా ఇరికించాలి, ఎలాగైనా పట్టుకోవాలి, ఈయన విశ్రాంతి దినాన పనిచేస్తా ఉన్నాడు, విశ్రాంతి దినాన్ని మేరుతున్నాడని ఆయన ఎలాగైనా తప్పుపట్టాలని వారి ఆలోచన. యేసు ప్రభువేమో విశ్రాంతి దినము కాదు ప్రాముఖ్యము, దానికంటే ప్రాముఖ్యం ఎవరంట? మనిషి యొక్క ప్రాణము. మనిషి ఎంతో విలువైన వాడు. ఒక ఆత్మ ఎంత విలువైంది. ఈ లోకములో ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, వెండి, బంగారము, విలువైన వస్తువులు, ఆస్తులు, ఇవన్నీ ఒక పక్కన పెట్టి ఒక పక్కన మనిషిని పెడితే ఎవరు విలువైన వారంటే మనిషే విలువైన వాడు. ఆత్మ ఎంత విలువైంది ఒక వ్యక్తి. అందుకే ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకములో గొప్ప సంతోషం అని వ్రాయబడింది. గొప్ప సంతోషం. మానవునిక జీవితం ఎంత విలువైంది. ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలకు విలువిచ్చి ప్రభువుని ఎలాగైనా ఇరుకుని పెట్టాలి, పట్టుకోవాలని, సంహరించాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రభు అంటా ఉన్నాడు, మీరు చదవలేదా? దావీదు చేసిన దాన్ని మీరు చదవలేదా? తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగా ఉంటే దావీదు ఏం చేశాడు? యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనా తినకూడని ఎందున్నాడంట? సముఖపు రొట్టెలు తిన్నాడు. వాస్తవానికి అది ఎవరు తినాలి? అహరోను, అతని సంతానము, అతని వంశం, యాజకుల వంశం మాత్రమే అది తినాలి. కానీ దావీదు ఏ వంశమైంది? ఆయన రాజవంశం, ఆయన కింగ్స్, ఆయన రాజవంశం ఆయనది. అయినా దేవుడు అక్కడ నిజంగా దావీదుని దేవుడు చంపాడా అంటే ఏం చేయలేదంట? చంపలేదు.
5వ వచనంలో అంటాడు, యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? యాజకులు కూడా ఆ విశ్రాంతి దినాన ఏదైతే చేయకూడదో దాన్నే వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు కూడా మీరారు. ఆ రోజు ఆ రొట్టెలు వేడివేడిగా తయారు చేసి ఇవ్వడం, దావీదుకి ఇవ్వడం ధర్మశాస్త్ర విరుద్ధమే అయినప్పటికీ అహీమెలకి ఏం చేశాడంట, సిద్ధం చేసి ఇచ్చాడు. మీరాడు కదా. మరి అహీమెలకి చనిపోయాడా? ఆయనకి శిక్ష వచ్చిందా? లేదు. విశ్రాంతి దినాన జరిగింది. చేయకూడదే చేసినప్పుడు రాలేదు. కాబట్టి వాళ్ళు ఉల్లంఘించి కూడా ఏమయ్యారంట, దోషులయ్యారా నిర్దోషులయ్యారా? అక్కడ రాయబడిన మాట 5వ వచనములో, ఉల్లంఘించియు ఏమయ్యారంట, నిర్దోషులైరే. అదే దాన్ని దేవుడు దోషముగా ఎంచలేదు. విశ్రాంతి దినము, నేటి దినాల్లో ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఇవే ప్రాముఖ్యం అనేవారికి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. అవి కాదు ప్రాముఖ్యం. మనకి ప్రాముఖ్యం ఎవరంటే ప్రభువు ప్రాముఖ్యం, ఆయన సన్నిధి ప్రాముఖ్యం, ఆయన ఆరాధించడం ప్రాముఖ్యం, ఆయన్ని వెంబడించడం ప్రాముఖ్యం, ఆయన మాట వినుట ప్రాముఖ్యం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అంటాడు ప్రభు. ఎవరంట? దేవాలయము కంటే గొప్పవాడు. కాబట్టి ఆయన మాట వినుట శ్రేష్టం. 7వ వచనములో, మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావం మీరు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనెను. కాబట్టి విశ్రాంతి దినమునకు ప్రభు ఎవరంట? మన ప్రభు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు. ఆయనే దాన్ని నియమించినవాడు. ఆయన ఇష్టం. ఆ దినమున ఆయన ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ఆనాటి యూదులు ప్రభువుకి మీద వివాదం పెట్టుకున్నారు. విశ్రాంతి దినాన పని చేయకూడదు, నీ శిష్యులు పనిచేస్తూ ఉన్నారు, మరి నీ సంగతి ఏంటి అని మరి ఆయన ఎలాగైనా ఇరుకుని పెట్టాలని ఆలోచన చేశారు. కానీ ప్రభు వారికి చాలా క్లియర్గా ఇచ్చాడు. విశ్రాంతి దినము, మీకు క్లారిటీ ఇవ్వడానికి చెప్తా ఉన్నాను. విశ్రాంతి దినము ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అనడానికి విశ్రాంతి దినాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు క్రైస్తవులముగా మనం ఎవరికి చెందిన వారం? క్రీస్తుకు చెందిన వాళ్ళం. క్రైస్తవులముగా మనం క్రీస్తుకు చెందిన వారం కాబట్టి మనము దేని మీద మన విశ్వాసం ఆధారపడిందంటే ఆయన పునరుద్ధానం మీద మన విశ్వాసం ఆధారపడింది. హిజ్ రిజరెక్షన్. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మన విశ్వాసము వ్యర్థమే అంటాడు. యేసు క్రీస్తు పునరుద్ధానం అవ్వకపోతే మనం భక్తి చేయడం, మన విశ్వాసం ఉంచడం, ఆదివారం దేవుని మందిరానికి రావడం అంతా కూడా వేస్ట్ అన్నమాట, వ్యర్థమే. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులకేమో శనివారం విశ్రాంతి దినంగా నియమించబడింది. ఈరోజు క్రైస్తవులకేమో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అంటే వారములో మొదటి వారం ఆదివారం పునరుద్ధాన దినముగా, ఇది ప్రభువు దినముగా మనం ఆయన్నే ఆరాధించడానికి మనం కొనసాగుతూ ఉన్నాం. దీనికి రుజువులేంటి? ఆదివారమున ఆరాధించారా క్రొత్త నిబంధనలో ఎక్కడైనా అని అంటే రుజువులు ఉన్నాయి. దేవుని వాక్యంలో అపొస్తలుల కార్య గ్రంథంలో మనం చూస్తే 20వ అధ్యాయంలో, అపొస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 20, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనములో మనం ఒక మాట చదువుతాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము అంటాడు పౌలు గారు. బ్రేకింగ్ బ్రెడ్ అంటే ప్రభు యొక్క బల్ల, ఆయన ఆరాధించిన విషయం, ప్రభువుని వారు జ్ఞాపకం చేసుకొని రొట్టె విరుచుట దేనికోసమంట? మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగ చేయండి, దీన్ని చేయండి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయుడని ప్రభు ఇచ్చినటువంటి ఆ మాట మనం చూస్తాం.
సండే ఆదిమ సంఘం ఎప్పుడు కూడుకున్నారంట? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము అనేటువంటిది సండే అని అక్కడ క్లియర్గా వ్రాయబడిన మాట మనం చూస్తాం. ఎందుకంటే క్రైస్తవులకు, క్రీస్తుని నమ్మినటువంటి మనకు ఏది ప్రాముఖ్యం అంటే ఆయన పునరుద్ధానం. ఆదివారమున ఆయన ఏం చేశాడంటే తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. క్రైస్తవ విశ్వాసానికి పునాది పునరుద్ధానం. అసలు రెజరెక్షన్ అనేది లేకపోతే యేసు ప్రభువుని మనం నమ్మాల్సిన అవసరమే లేదు అని బైబిలే మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇశ్రాయేలీలేమో వారములో చివరి రోజు శనివారాన్ని సబ్బాతు విశ్రాంతి దినంగా ఆచరించారు. ఇప్పుడు క్రైస్తవులేమో, క్రీస్తుని నమ్మిన వాళ్ళేమో వారములో మొదటి రోజు ఆదివారాన్ని పునరుద్ధాన దినముగా, ఆదివారాన్ని ప్రభు దినముగా ఆరాధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆదివారమున మేము ఏం చేసామన్నాడు? రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనేటువంటి ఆ మాట దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరునూ చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు కూడా తాను వర్ధిల్లిన కొలది చందా ఇవ్వాలి అని చెప్పాడు. పౌలు గారు వచ్చిన ప్రతిసారి సందాలు బట్టమాకండే ఒక క్రమం వారికి నేర్పించాడు. ఎప్పుడు బట్టమన్నాడు చెప్పండి? ప్రతి ఆదివారం, ప్రతి ఆదివారం, ఎవ్రీ సండే, ప్రతి ఆదివారమున. అంటే పౌలు గారు ఉన్న దినాల్లో ఆదిమ సంఘము ఆనాడు ఇంకా కొంతమందికి ఆ సువార్త ప్రబలిన ప్రదేశాల్లో వారు ప్రతి ఆదివారమున ప్రభు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు. ఇంకా కొంతమంది ఎరుగని వారి దగ్గరికి పౌలు గారే విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడు. ఆయన రెజరెక్షన్ గురించి మాట్లాడాడు. కాబట్టి ప్రతి ఆదివారమున ఏం చేయాలంట? చందా ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, ఆఫరింగ్స్ అనేటువంటిది. ప్రతి ఆదివారము సమాజముగా కూడుకోవాలి. ప్రతి ఆదివారము పరిచర్య కొరకై మనము రావాలి, ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ప్రభువుని ఆరాధించడానికి విశ్రాంతి దినముగా వారు వారములో చివరి రోజు శనివారాన్ని వారు ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మరి క్రైస్తవులముగా క్రీస్తు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారములో మొదటి రోజు ఆదివారమును మనం ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆనాటి యూదులు ప్రభువుని అబ్జెక్షన్ చేశారు. ఇది విశ్రాంతి దినం కదా, ఏ పని చేయకూడదు కదా, మీ శిష్యులేంటి వెన్నులు త్రుంచి తింటా ఉన్నారు, ఇది మరి ఆజ్ఞ అతిక్రమించారు కదా, ఇది మంచిది కాదు కదా అంటే అది కాదయ్యా ప్రాముఖ్యం, అది కాదు ప్రాముఖ్యం, నేను చెప్పిందే ప్రాముఖ్యం. మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా మరి ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విశ్రాంతి దినాన్ని ప్రభు ఏం చేశాడంట చూడండి. అక్కడ 9వ వచనంలో ఆయన అక్కడి నుండి వెళ్ళి, మత్తయి సువార్త 12:9, ఆయన అక్కడి నుంచి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, ఇప్పుడు విశ్రాంతి దినాన స్వస్థపరచుట న్యాయమా అని అడుగుతా ఉన్నాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, క్రిపిల్డ్ హ్యాండ్. ఏ చేయగలిగిన వాడంట? ఓచ చేయగలిగిన వాడు. వాడిది ఒక చెయ్యి పని చేయదు, ఒక చెయ్యి పని చేయదు, ఓచ చేయగలిగిన వాడు ఉన్నాడు అక్కడ. అయితే వాడికి స్వస్థత కావాలి.
అయితే ఆ రోజు ఏంటంట? విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. మరి వాడేమో విశ్రాంతి దినం కదా, మరి ఈరోజు ఏ పని చేయకూడదు, వాడిని స్వస్థపరచడం న్యాయమా అని అడుగుతా ఉన్నారు. కొంతమంది మనవాళ్ళు కూడా చూడండి, అమావాస్యలని అదని, సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు, ఈరోజు ఆడపిల్లను పంపించం, ఈరోజు పెళ్లి చేయం అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి డెలివరీ అయ్యే రోజు అమావాస్య అనుకోండి, ఆపేస్తారా? డెలివరీ అయ్యే రోజు మంగళవారం అనుకోండి, శుక్రవారం అనుకోండి, ఆపుతారా? డెలివరీ ఈరోజు ఆపండి, రేపు రమ్మన్నారా? చెప్తారట? దాన్ని ఎవడు ఆపలేడు. అది అమావాస్య అయినా పుణ్యమైనా ఇంకా అది ఏదైనా సరే, అది ఎలాంటిది ఉన్నా సరే, డెలివరీని మాత్రం ఆపలేం. ఎన్నో రకరకాల మనుషులు ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదే, ప్రతిరోజు మంచిదే. ఒక్కటే మంచిది కాదన్నాడు. ఏంటది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. అదొక్కటే మంచిది కాదన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఇక అన్ని రోజులు మంచియే. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదంటే, దేవుడు మంచిది అన్నదాన్ని నువ్వేమంటున్నావు చెప్పండి? మంచిది కాదు అంటున్నావు. అది ఎంత నేరమో ఆలోచన చేయి. దేవుడు మంచిది అని అంటే నువ్వేమంటున్నావు? మంచిది కాదు అంటున్నావు. దానికి ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాల్సి వచ్చింది. మనుషులు ఎంత చెడ్డ ఆలోచనలు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వారాలు చూస్తారు, రకరకాలుగా దేవుడు చేసిన సృష్టి అంతటిని కూడా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిదని మొదటి దినం, రెండవ దినం, 3, 4 మొత్తం ప్రతిరోజు మంచిది మంచిది మంచిదనే చెప్పాడు. కానీ మన గ్రామ పెద్దలు కొంతమంది ఏమంటారు చెప్పండి? ఈరోజు మంచిది కాదు అంటారు. కొంతమంది తల్లులు కూడా ఈ వివాహానికి పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎక్కడికైనా పంపించాలన్నా, వివాహం చేయాలన్నా ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అంటారు. ఖచ్చితంగా నీ నోటి మాటను బట్టే దేవుడు నీకేం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తాడు. దేవుడేమో అన్ని రోజులు మంచి అని ఆయన ప్రతి దినాన్ని ఆశీర్వదించాడు, ప్రతి రోజును ఆశీర్వదించాడు. ఆయన మంచిది మంచిది మంచిది. కాబట్టి ఆనాటి యూదులు కూడా ఏమన్నారంటే, విశ్రాంతి దినము ఈ రోజున స్వస్థత చేయడం న్యాయమా? ఒక వ్యక్తిని బాగు చేయడం న్యాయమేనా అని అంటే, యేసు ప్రభు ఏమన్నాడు? న్యాయమే. సమర్థించాడు దాన్ని కూడా. ఏమని మాట్లాడాడు? మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉంటే ఆ గొర్రె విశ్రాంతి దినమున గొంతులో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా? ఈరోజు విశ్రాంతి దినము కదా అని ఆ గొర్రెను అక్కడే వదిలేస్తాడా అంటే వదిలేయడు. ఎందుకంటే గొర్రె ప్రాణం పోయిద్ది, చనిపోయిద్ది అది గొర్రె. అలాగే గొర్రె కంటే ఎవరు గొప్ప అంట? మనిషి ఎంతో గొప్పవాడు అని చెప్పి ఏం చేశాడంట? ఆ మనుషునితో నీ చెయ్యి చాపు అన్నాడు. అంతే, నీ చెయ్యి చాపమన్నాడు. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? పని చేశాడు. ఆ ఓచ చేయగలిగిన వాడిని చెయ్యి చాపమన్నాడు. వాడు చెయ్యి చాపగానే ఏమైందంట? రెండో చెయ్యిలాగే ఈ చెయ్యి కూడా వచ్చేసింది, మామూలుగా వచ్చేసింది. ఆయన మీద నేరం ఏంటి? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు కాబట్టి ఈయన వాడి చేత పని చేయించాడు. చెయ్యి చాపమన్నాడు, చెయ్యి ఎత్తమన్నాడు. ఆనాటి యూదులు ఎంత అనాలోచనగా ఉన్నారో, ఎలాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నారో. అసలు యేసు ప్రభు యొక్క అధికారం ఏంటో, ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, అన్నిటికీ ప్రభువు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. విశ్రాంతి దినమునకు కూడా ఆయన ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆచారాలు సాంప్రదాయాలతో మీరు దేవుని యొక్క రాజ్యాన్ని అపవిత్రపరుస్తున్నారు అనేటువంటిది ప్రభు అక్కడ క్లియర్గా మాట్లాడాడు. చూడండి, అక్కడ
14వ వచనంలో అంతటా పరిసయ్యులు వెలుపలికిపోయి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయిన బహుజనులు ఆయన వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగినది. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునికి ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడుడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయ ముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మక్కమక్కలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్ని జనులు నిరీక్షించెదరు అనున్నదియే అని చెప్పాడు. ఎవరు యేసు ప్రభు అంటే, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆ నెరవేర్పు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ప్రభు గురించి ఏదైతే చెప్పబడిందో దానిని ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనంలో, ఇదిగో నేను ఆదుకోను, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్య జనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధుల్లో వినబడనేయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మక్కమక్కలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెడతా ఉన్నాయి. హూ ఇస్ జీసస్? యేసు ప్రభు ఎవరో ఆనాటి యూదులకు, మత పెద్దలకు, శాస్త్రులకు, పరిసయ్యులకు అర్థం కాలేదు. ఆయన సత్యాన్ని తెలియజేయడానికి వచ్చినవాడు, ఆయన ఆత్మతో నింపబడినవాడు, ఆయన చెప్పింది మనం వినాలి, ఆయన ఏదైనా చేయడానికి శక్తిమంతుడైన, ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు, ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటికంటే గొప్పవాడు ఆయన. కాబట్టి ప్రాముఖ్యత మనం దేనికంట? ప్రభువుకి మాత్రమే ఇవ్వాలి, ఆయనను మాత్రమే వెంబడించాలి. కాబట్టి ఆయన చెప్పింది మాత్రమే చేయాలి. యెషయా గ్రంథంలో చెప్పబడినది నెరవేర్పు. ఈయనే నిజమైన సేవకుడు. కాబట్టి అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేసేవాడు. ఆయన జగడమాడుడు, కేకలు వేయుడు, వీధుల్లో ఆయన శబ్దం ఎవనికి వినబడు, న్యాయ విధిని ప్రబలము చేస్తాడు. ఈయన నామమందు అన్ని జనులు నిరీక్షిస్తారు. యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ, ఆయన వచ్చింది ఎందుకోసమయ్యా అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు పాటించమని చెప్పడానికి కాదు, సత్యాన్ని గ్రహించండి అని చెప్పడానికి మాత్రమే వచ్చాడు. ఆయనే సత్యముగా, ఐ ఆమ్ ద ట్రూత్, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను ఈ లోకానికి అంటాడు. ఆనాటి యూదులకు సత్యం అర్థం కాలేదు. కాబట్టి ఈ విశ్రాంతి దినము, నేటి దినాల్లో కూడా 7th డే విశ్రాంతి దినమును మాత్రమే, ఆదివారం వాళ్ళు ఏమాత్రము కూడా ప్రభువుని ఆరాధించరు. అయితే కృత నిబంధన క్రైస్తవులముగా మనం క్రీస్తుకు చెందిన వారం కాబట్టి ఖచ్చితంగా ఆయన పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వారములో మొదటి రోజు ఆదిమ సంఘం ఏ రీతిగా ఆదివారమున రొట్టె విరుచడానికి కూడుకున్నారు, ఆదివారమున చందాలు ఇవ్వడానికి వారు మరి సమాజముగా కూడుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం ఆయన సన్నిధిలో మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు అడిగిన దాన్ని బట్టి పరిసయ్యులకి యేసు ప్రభు సమాధానం చాలా క్లియర్గా ఇచ్చాడు. శిష్యులు చేసిన దాన్ని ఏం చేశాడు? సమర్థించాడు. వారి యొక్క యూదుల యొక్క తప్పుడు ఆలోచనను ప్రభు సరిచేశాడు. విశ్రాంతి దినం ప్రాముఖ్యం కాదు నాయనా, ఎవరు ప్రాముఖ్యం అంట? దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రతిరోజు ఆయన్ని ఆరాధించవచ్చు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ శుక్రవారం,
శనివారం, ఆదివారం 3 రోజులు సెలవులు ఉంటాయి. శుక్రవారం ఏమో అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళందరికీ సెలవు దినం. శనివారం ఏమో ఇంకా సబ్బాతును పాటించే వారికి అక్కడ సెలవు. ఆదివారం ఏమో క్రీస్తు పునరుద్ధాన్ని నమ్మిన వారికి సెలవు. 3 రోజులు సెలవు దొరుకుతాయి. ఆరాధించండి. వివాదాలు, వాదాలు అది కాకుండా చక్కగా ప్రభువుని ఆరాధించడం, మరి ముఖ్యముగా ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన ఎవరంట? విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన దేవాలయము కంటే గొప్పవాడు. ఏది గొప్ప అంట? దేవాలయం గొప్పదా, లేదంటే యేసు ప్రభు గొప్పవాడా? ఎవరు గొప్ప అంట? యేసు ప్రభువే గొప్పవాడు. విశ్రాంతి దినము గొప్పదా, లేదంటే యేసు ప్రభు మాట గొప్పదా అంటే ఆయన మాటే గొప్పదే. యేసుక్రీస్తు చాలా క్లియర్గా ఆనాటి సమాజానికి, యూదులకు అర్థమయ్యే రీతిలో ఏ పని చేయకూడదు అన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు చాలా క్లియర్గా ఆ మాట చెప్పాడు. చివరిగా ఒక మాట మనం చదువుదాము. 31 నిర్గమాకాండం, ఎక్సడస్ చాప్టర్ 31. నిర్గమాకాండము 31వ అధ్యాయము 31, 16, 17 వచనాలు. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును ఆచరించి ఆ దినము ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. అది విశ్రాంతి దినము ఎవరెవరికి మధ్య అంట? ఎవరెవరికి మధ్య అంట? అక్కడ చదవండి 17వ వచనములో, నాకును ఇశ్రాయేలీయులకును అది గుర్తు అన్నాడు. అంతే. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులమా, క్రైస్తవులమా? చెప్పండి. ఇశ్రాయేలీలా? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనం అందరం ఏమయ్యామంటే చెప్పండి, ఇప్పుడు క్రైస్తవులం అయ్యాం. క్రైస్తవులం, క్రిస్టియన్స్. దేవుడు ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి చట్టము, విధి విధానాలు ఇవన్నీ కూడా వేరు. నేను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఏమైందంట? ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమైన క్రొత్తమైనాయి. మరి శ్రేష్టమైన నిబంధనకు దేవుడు మనల్ని పాత్రులుగా తీసుకొచ్చాడు. అదేమో అక్షరము, ఇదేమో ఆత్మ సంబంధమైన పరిచర్య. పాత నిబంధనేమో పలకల మీద వ్రాయబడింది, క్రొత్త నిబంధనేమో మన హృదయాల మీద వ్రాయబడింది. ఆ పరిచర్యకు ఈ పరిచర్యకున్న ఆ తేడా అది మహిమ కలిగిందే, కానీ క్రొత్త నిబంధనేమో అధిక మహిమ కలిగిందని రాశాడు. కాబట్టి క్రొత్త నీరు వచ్చినప్పుడు ఏమైందంట? పాత నీరు ఏమైపోయిందంట? వెళ్ళిపోద్దా. యేసు క్రీస్తు ప్రభు ఏమన్నా తెలుసా? ఇదిగో నేను మీతో ఏ నిబంధన చేస్తున్నాను? క్రొత్త నిబంధన చేస్తా ఉన్నాను. దిస్ ఈజ్ మై న్యూ కవెనెంట్. నేను మీతో క్రొత్త నిబంధన చేస్తున్నాను. అంటే ఏంటి దాని అర్థం? అంతకు ముందు ఉన్నది ఇక అయిపోయింది. డేట్ ఎక్స్పైర్ అయిపోతే ఏమైపోయి చెప్పండి, దాన్ని ఇక వాడరు, టైం అయిపోతే. యేసు క్రీస్తు మనకి నూతన నిబంధన. ఆయన తన శరీరము, ఆయన రక్తము మన కొరకు చిందించబడింది. ఆయన మనతో క్రొత్త నిబంధన చేశాడు. ఆ వాగ్దానాలు, ఆయన పునరుద్ధానం, దాన్ని మనం ఇప్పుడు వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆదివారమే ప్రభువుని ఆరాధించాలి అంటే ఆయన పునరుద్ధానం, హిజ్ రెజరెక్షన్. యేసుక్రీస్తు పునరుద్ధానం అవ్వకపోతే మనం ఆయన ఆరాధించాల్సిన, నమ్మవలసిన అవసరమే లేదు అనేటువంటి విషయం బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి శిష్యులకి
యేసు ప్రభు ఆయన శిష్యులు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆనాటి పరిసయ్యులకు యూదులకు యేసు ప్రభు చక్కని సమాధానం చెప్పాడు. వాడి తప్పుడు ఆలోచనని ప్రభు సరిచేశాడు. విశ్రాంతి దినము కంటే విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అంటే మేలు చేయుటే ధర్మం. ఒక వ్యక్తిని చంపడం కంటే ఆ విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని రక్షించడమే గొప్పది అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని చంపుతుంది. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు. అక్షరము చంపుతుంది, ఆత్మేమో జీవింపజేస్తుంది. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి ఆ పరిచర్యకున్న తేడాన్ని యేసు ప్రభు క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఆయన పునరుద్ధాన దినమును, వారములో మొదటి రోజు ఆదివారం, సండే ఇస్ హోలీడే, పరిశుద్ధ దినముగా 6 దినములు మనం ఏం చేయొచ్చంట? పని చేయాలి. కానీ ఒకరోజు ఖచ్చితంగా మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి, ప్రత్యేకపరచుకోవాలి. ఖచ్చితంగా ఆదివారం ఏదైనా సరే నేను మందిరానికి వెళ్ళాలి అని ప్రత్యేకపరచుకోవాలి. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని పనిచేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. మరి ఈరోజు ప్రభు దగ్గరికి ఆదివారం ప్రార్థనకి రాకపోతే మరి ఎంత ఘోరమైన శిక్ష ఉంటుందో ఆలోచన చేయండి. ఎంత నష్టపోతారో ఆలోచన చేయండి. అందుకే ఆదివారం దేవుని మందిరాన్ని మానొద్దు, ప్రభువుని ఆరాధన చేద్దాం, దేవునికి సమయాన్ని ఇద్దాం. ప్రభు మనందరినీ కూడా దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనందరం కూడా మోకరించి ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఏది ప్రాముఖ్యము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆదివారమే ప్రభువుని ఆరాధించాలి అనే విషయం నీకు అర్థమవ్వాలి. విశ్రాంతి దినము ఆనాటి ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య గుర్తుగా, సూచనగా ఉంది. ఇప్పుడు ఈ పునరుద్ధాన దినము, ప్రభు దినము, ఆదివారం క్రీస్తుకి క్రైస్తవులకి మధ్య సూచనగా ఉంది. ఆయన తిరిగి లేచాడు అని మనం చెప్తా ఉన్నాం. యేసు క్రీస్తు సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు. అందుకే ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాం. అందుకే ప్రభు దినము, ఆయన 3వ దినమున ఆదివారమున తిరిగి లేచాడని ఆదివారమున ఆయన్ని ఆరాధిస్తున్నాం అని మనం ఖచ్చితంగా తెలియచేయాలి. ఉదయకాల సమయంలో మనం అందరము కూడా ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు, వాటికి కాదు మనం విలువ ఇవ్వాల్సిందే. దేవుని మాటకు లోబడదాం, ప్రభువుకి ప్రాధాన్యత ఇద్దాం, దేవుడు చెప్పింది మనం చేద్దాం, దేవుని మాటకు విధేయులమవుదాం. ప్రభువా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మనమందరము కూడా ప్రభువుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా మీకు వందనాలు, 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 వందనాలు. ప్రభువా నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మీరు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నారు, మా అందరికీ ప్రభు అయి ఉన్నారు. అయ్యా, మీ చిత్తము జరిగించే దేవుడము, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మీరు ఏది చెబితే అది జరుగుతుంది ప్రభువా. మేము నీకు మాత్రమే లోబడి మిమ్మల్ని వెంబడించే కృప మా అందరికీ దయచేయండి. మమ్మల్ని క్రొత్త నిబంధనకు వారసులుగా చేసినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. మహిమ కలిగిన పరిచర్య నుంచి అధిక మహిమలోనికి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించేవారముగా, నిన్ను మహింపరిచేవారముగా, నీ కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకునేవారముగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా కొరకై నలగొట్టబడిన మీ శరీరంలో, మా కొరకై చిందించబడిన మీ రక్తములో యోగ్యమైన రీతిలో పాలు పొందే కృప మా అందరికీ దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ అలా